2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగానే మారుతూ కనిపిస్తున్నాయి మనకి. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఆ సమయంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి, అవినీతికి సంబంధించి ఒక పక్కన వెలుగులోకి తీసుకువస్తూనే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు తమ పార్టీల బలోపేతానికి ఒక స్ట్రాంగ్ స్ట్రక్చర్తో ముందుకు వెళ్తున్నారు. కీలకమైనటువంటి అంశంగా దీనిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటువంటి తరుణంలో కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయనే చెప్పాలి. ఇటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది పదవుల కోసం ఆశపడుతున్నారు. ఆశావాహుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది. కూటమి అధికారంలోకి రాగానే ఎవరైతే సీట్లు త్యాగం చేశారో, ఎవరైతే పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీలో ఉంటూ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి సహకరించినటువంటి వారు ఉన్నారు. అలాంటి వారికి కొంతమందికి ఇప్పటికీ కూడా ఎటువంటి పదవులు లేవు. ఏదో రాష్ట్ర కమిటీలో ఉన్నప్పటికీ వారికి తగినటువంటి ప్రాతినిధ్యం లేదు. ఉదాహరణకు దేవినేని ఉమా కావచ్చు, ఇలా కొంతమంది ఉన్నారు. వర్ల రామయ్య కావచ్చు, కంబంపాటి రామ్మోహన్ రావు కావచ్చు, ఇట్లా వీరంతా ఇప్పుడు రాజ్యసభ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడో ఇంకా 6 నెలల సమయం ఉంది. 2026 జూన్లో 4 ఖాళీ కాబోతున్నాయి. దీనిలో దాదాపుగా ఒకటి బీజేపీకి, ఒకటి జనసేనకు, ఇంకా 2 ఉన్నాయి టీడీపీకి అనుకూలంగా. ఈ 2లో ఒకటి ఆల్రెడీ షార్ట్ టైం ఆయన బాధ్యతలు స్వీకరించారు, సానా సతీష్. ఆయన కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఒక్క సీటు కోసం దాదాపుగా 12 మంది 12 మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వారే వారి ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. ఎప్పుడో జూన్ నాటికి ఇప్పటి నుంచే పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రమైనటువంటి ఒత్తిడి. ఉన్నటువంటి ఒక సీటు కోసం ఇటు వర్లరామయ్య కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, అలాగే కనకమేడల రవీంద్ర కుమార్ కావచ్చు, కంబంపాటి కావచ్చు, ఇలా గల్లా జయదేవ్ 10 మంది ఉన్నారు. దాదాపు 12 మంది. వాస్తవానికి ఈ రాజ్యసభ సీట్ల కోసం పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు ఆశపడటం మనం సహజంగానే చూస్తుంటాం. ఇటువంటి క్రమంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక అనిశ్చితి అనేది నెలకొంది. అదేంటంటే గతంలో ఏదైతే తమ పార్టీ అభ్యర్థుల కోసమో లేదంటే పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకో బీజేపీకో కేటాయించినటువంటి సీట్లలో తమ పోటీ చేసే అవకాశం లేకుండా ఇప్పుడు అలా న్యూట్రల్గా ఉన్నటువంటి వారు ఉన్నారు. ఉదాహరణకు పిఠాపురం వర్మ, ఇప్పుడు ఆయన కూడా ఈ రాజ్యసభ సీటు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇటువంటి వారిని ఏ రకంగా సంతృప్తి పరుస్తారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనేది కీలకమైనటువంటి పరిణామం. ఇప్పటికే పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని కొంతమంది చిన్నబుచ్చుకుంటున్నారట. మనస్తాపంతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, మరి కొంతమంది వ్యతిరేకతతో కూడా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మరి ఉన్నటువంటి ఒకే ఒక్క సీటు కోసం ఎలాంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. 12 మంది కూడా సీనియర్లే, ఇక్కడ ఎవరు జూనియర్లు లేరు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు కూడా ఎవరు లేరు.
పార్టీ కోసం. వారిలో మంత్రులుగా చేసినటువంటి అనుభవం కలిగిన వారు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా చేసిన వారు ఉన్నారు. మంచి పొజిషన్లో ఉండి ఇప్పుడు మాకు అవకాశం దక్కుతుంది ఖచ్చితంగా అనేది వారి ఆలోచన. మరి ఉన్నటువంటి ఒక్క పోస్టు కోసం దానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ ప్రాంతాలు అలాగే సమీకరణాలు చూడాలిగా, సామాజిక పరమైనటువంటివి, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అంటే కమ్మ సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి సంబంధించి జనసేనకు కూడా సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం కల్పించట్లేదు. కొన్ని నామినేటెడ్ పోస్టుల విషయంలోనే అది బయటపడింది. మాకు అందరూ సమానమే, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తామని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి విధానం ఉంది అనేది తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇది ఏ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది? ఎవరిని ఎంపిక చేస్తారు? ఎవరిని ఎంపిక చేసినా మిగిలిన వారిని సాటిస్ఫై చేయాలంటే అయ్యే పరిస్థితి లేదు. త్వరలోనే దీనికి సంబంధించి కీలకమైనటువంటి పరిణామం జరగబోతుంది. అలాగే రాష్ట్ర కమిటీ కూడా ఏర్పడబోతుంది. దాదాపుగా డిసెంబర్ 16, 17 ఈ 2 తేదీల్లో ఒక కీలకమైనటువంటి ప్రకటన గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి, ఇలా ఆయా కమిటీల్లో కొంతమందిని నియమించే అవకాశం ఉంది, సీనియర్లను. దాదాపుగా నియోజకవర్గం కాకపోయినా రాష్ట్ర స్థాయిలో. మరి ఇటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఒకే ఒక్క సీటు కోసం ఏ రకమైనటువంటి విధానంతో అడుగులు వేస్తారు చంద్రబాబు నాయుడు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పరిణామం. ఇక్కడ కొంతమంది అయితే లోకేష్ని ప్రసన్నం చేసుకోవాలి, ఆయన ఆశీర్వాదాలతో మనం ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా ఆయన చెప్తే చంద్రబాబు నాయుడు కాదన్నారు అని భావిస్తున్న వారు ఆయన ద్వారా లాబియింగ్ చేస్తుంటే నేరుగా కొంతమంది సీనియర్లు, ఎందుకంటే డైరెక్ట్గా యాక్సెస్ ఉంటుంది చంద్రబాబు నాయుడికి, వారికి మధ్యలో ఎవరు అక్కర్లా మీడియేటర్, అటువంటి వారు డైరెక్ట్గా ఆయన్ని అడుగుతారట. ఉన్నటువంటి ఒకే సీటు మరి 12 మందికి ఎలా? దాదాపుగా మాకు అందినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 12 మంది, ఇంకా ఈ సంఖ్య పెరుగుతూ వస్తుందట ఆ సమయానికి. మరి ఏ రకమైనటువంటి ఆలోచన విధానంతో నిర్ణయం తీసుకుంటారు అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి కాస్త గందరగోళ పరిస్థితుల్ని చక్కబెట్టుకోవాలి. ఒక పక్కన రాష్ట్ర ప్రజలకు పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటూనే పార్టీని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలే. మరి ఇలాంటి సందర్భంలో ఉన్నటువంటి ఒకే ఒక్క రాజ్యసభ సీటు, ఎందుకంటే జనసేన మాకు అక్కర్లేదులే అనరు, బీజేపీ కూడా మీరు తీసుకోండి అని చెప్పి త్యాగం చేయరు. మరి సానా సతీష్ని కంటిన్యూ చేయాలి. ఆయన పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త, తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో అండదండలు, సహాయ సహకారాలు చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కొనసాగించాలి తప్పని పరిస్థితుల్లో. చూడాలి, చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇటువంటివే చంద్రబాబు నాయుడు చాలా చూశారు. ఆయన ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎవరిని ఎలా పదవులతో సంతృప్తిపరచాలి, పదవుల్లో లేనటువంటి వారిని పార్టీలోంచి బయటికి వెళ్లకుండా కాపాడుకోవాలి అనే ఒక యంత్రం ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఏది కూడా నష్టం అవ్వదు పార్టీకి. కాబట్టి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. మరోపక్క రాజ్యసభ సీటు కోసం పార్టీతో సంబంధం లేనటువంటి వారు, అంటే పార్టీకి విధేయత చూపిస్తూనే ఉన్నటువంటి వారు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు. వారి నుంచి కూడా ఖచ్చితంగా ప్రతిపాదన వస్తుంది. మరి ఎలా నిర్ణయం తీసుకుంటారనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.